బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ మొదటి సంవత్సరం మాడ్యూల్ 1 లెసన్ 1 మొదటి పాఠానికి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈ మొదటి పాఠములో బైబిల్ అనగా ఏమిటి, బైబిల్ నిర్వచనం మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకొనుటకు, తద్వారా మన బ్రతుకులను దేవుని మార్గములో నిలబెట్టుకొనుటకు, అంతేకాకుండా అనేక మందికి ఆత్మజ్ఞానమును నేర్పిస్తూ భక్తి మార్గములో వారిని కూడా నడిపించుటకు బీ లెర్నింగ్ ద్వారా మీరందరూ పరిశుద్ధ గ్రంథమును నేర్చుకోబోతున్నారు. కనుక ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధ గ్రంథమును ఆద్యంతం చక్కగా నేర్చుకోవాలని, నేర్పింపబడుతున్నటువంటి సంగతులన్నిటినీ పరిశోధనాత్మకముగా గ్రహించాలని మీ అందరికీ నేను సూచిస్తున్నాను. ఈ మొదటి పాఠములో బైబిల్ అనగా ఏమిటి, బైబిల్ యొక్క నిర్వచనం, దీనిని మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ని మనం మొట్టమొదట చూచినప్పుడు ప్రారంభంలో ఈ పుస్తకమునకు ఉన్నటువంటి టైటిల్ ఏ విధంగా కనిపిస్తుంది? పరిశుద్ధ గ్రంథము. తెలుగులో అయితే పరిశుద్ధ గ్రంథము అని మనకు కనిపిస్తుంది. అదే ఆంగ్ల భాషలో మనం చూడగలిగితే హోలీ బైబిల్, హోలీ బుక్ అని కనిపించదు, కానీ హోలీ బైబిల్ అని కనిపిస్తుంది. సర్వసాధారణంగా అనేక మంది పరిశుద్ధ గ్రంథమును బైబిల్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? ఎటిమాలజీ ఏమిటి? ఎటిమాలజీ అంటే ఒక పదము యొక్క పుట్టు పూర్వోత్తరాలు. బైబిల్ అనేటువంటి పదము ఎక్కడ నుండి వచ్చింది, ఎందులో నుండి సంగ్రహింపబడినది, బైబిల్ అనగా అసలైనటువంటి అర్థము ఏమిటి? ఈ విషయాన్ని మొట్టమొదట మనము నేర్చుకుందాం. బైబిల్ అనేటువంటి పదము ఆంగ్ల భాషకు సంబంధించినది. ఈ పదము యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనగానే, అసలు బైబిల్ అనేటువంటి పదము ఎక్కడ నుండి సంగ్రహించబడినది అనగానే గ్రీకు భాషలో నుండి సంగ్రహించబడింది. గ్రీకు భాష. గ్రీకు భాషలో కూడా మరలా చాలా రకాలు మనకు కనిపిస్తున్నాయి. పురాతనమైనటువంటి గ్రీక్, ఆధునిక గ్రీక్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి గ్రీక్ భాషలు కూడా స్వల్ప వ్యత్యాసాలతో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆంగ్లంలో మనకు కనిపిస్తున్నటువంటి బైబిల్ అనేటువంటి పదము గ్రీకు భాషలో నుండి వచ్చిందని మనము తెలుసుకోవాలి. అది కూడా కోయిన్ గ్రీక్. కోయిన్ గ్రీక్ అంటే కామన్ గ్రీక్ అని అర్థం. ఎక్కువ మంది మాట్లాడేటువంటి గ్రీక్ అన్నమాట. ఈ కోయిన్ గ్రీక్ నుండి బైబిల్ అనేటువంటి పదం ఇంగ్లీష్లోనికి వచ్చింది. ఇంతకీ గ్రీకు భాషలో బైబిల్ అనేటువంటి పదము ఏ విధముగా ఉన్నది అనగానే టా బిబ్లియా అనేటువంటి పదముగా మనకు కనిపిస్తోంది. టా బిబ్లియా. మనము ఆంగ్లంలో ది బైబిల్ అంటాం. ది బైబిల్ అంటే వ్యాకరణాన్ని బట్టి మనం చూడగలిగితే ఆంగ్లంలో ఓన్లీ బైబిల్ అని మనం పిలవం, కానీ ది బైబిల్ అని పిలుస్తాం. ఎందుకంటే బైబిల్ అనేది ఒకే ఒక పుస్తకం. బైబిల్ అనేది ఒకే ఒక పుస్తకం. మిగిలినటువంటి పుస్తకాలను బైబిల్స్ అని పిలువరు. కేవలము పరిశుద్ధ గ్రంథమునకు మాత్రమే ఆ పేరున్నది కనుక ది బైబిల్ అని గ్రామర్ను బట్టి కూడా, వ్యాకరణాన్ని బట్టి కూడా పిలవాలి. కనుక గ్రీకు భాషలో టా బిబ్లియా,
బిబ్లియా అనేటువంటి పదము దగ్గర నుండి బైబిల్ అనేటువంటి పదం ఆంగ్లంలోనికి వచ్చింది. బిబ్లియా అనేటువంటి ఆ పదము చూడడానికి ఎలా ఉంటుందంటే, మీకు గ్రీకు వర్ణమాల కాస్త పరిచయం ఉందో లేదో నాకు తెలియదు కానీ, గ్రీకు వర్ణమాలలో ఆల్ఫా, బీటా ఇటువంటి అక్షరాలు మనకు కనిపిస్తాయి. బీటా అనేటువంటి అక్షరం మీకు తెలుసుంటే, బిబ్లియా అనేటువంటి పదము ఏ విధముగా మనకు గ్రీకు భాషలో కనిపిస్తుందంటే, బీటా, ఐ అనేటువంటి ఒక లెటర్, తర్వాత మరలా బీటా, ల్యాంబ్డా అనేటువంటి ఒక లెటర్, మరలా ఐ తర్వాత పైన చుక్క పెట్టినటువంటి మరో లెటర్, తర్వాత ఆల్ఫా. ఈ విధంగా మనకు గ్రీకు భాషలో బిబ్లియా అనేటువంటి పదము కనిపిస్తుంది. టా బిబ్లియా, ది బైబిల్. అక్కడ నుండి బైబిల్ అనేటువంటి పదము సంగ్రహింపబడినది. కొయిన్ గ్రీకులో నుండి ఆంగ్లంలోనికి బైబిల్ అనేటువంటి పదము సంగ్రహింపబడినది. బైబిల్ యొక్క ఎటిమాలజీ అంటే ఆ పదము యొక్క పుట్టు పూర్వోత్తరాలను చూస్తే, బైబిల్ అనేటువంటి పదము బిబ్లియా అనేటువంటి మాతృపదానికి సంబంధించినటువంటి పదం. అక్కడ నుండి కన్వర్షన్ అయింది, బైబిల్గా కన్వర్షన్ అయింది. తెలుగులో బైబిల్ అని మనం పిలవాలంటే బైబిల్ అని పిలుస్తాం, లేకపోతే బైబిలు అని కూడా మనం పిలుస్తాం. ఇంతకీ ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? టా బిబ్లియా అనేటువంటి ఈ పదానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనగానే, పుస్తకముల సమూహము. పుస్తకములు, ఒకచోట కూర్చబడినటువంటి పుస్తకములు అనేటువంటి అర్థాన్ని మనము గమనించవచ్చు. ఎందుకు ఈ పదాన్ని పరిశుద్ధ గ్రంథానికి విరివిగా వాడుతున్నారు అనగానే, పరిశుద్ధ గ్రంథమును చూడగానే మనకు ఒకే ఒక పుస్తకము కనిపించదు. 66 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు బైబిల్లో 66 పుస్తకాలు మనకున్నాయి. ఈ 66 పుస్తకాలను ఒకే చోట కూర్చి ఒక పుస్తకంగా మనం చూస్తున్నాం. కనుక కొయిన్ గ్రీకులో టా బిబ్లియా అనేటువంటి పదానికి పుస్తకముల సమూహము, పుస్తకములు అనేటువంటి అర్థం వస్తుంది. కనుక ఈ పదము పరిశుద్ధ గ్రంథమునకు సరైన పదముగా అందరూ వినియోగిస్తున్నారు. అలాగే టా బిబ్లియా అనేటువంటి పదమునకు మరొక పదము కూడా గ్రీకు భాషలో దగ్గరగా ఉంటుంది. అదేమిటంటే బిబ్లియో అనేటువంటి పదం కూడా మనకు కనిపిస్తుంది. ఈ పదాన్ని మనం గ్రీకు భాషలో ఎలా చూడొచ్చు అంటే, బీటా, ఐ, బీటా, ల్యాంబ్డా, ఐ పైన చుక్క, ఓ, వి. ఈ విధముగా రాయబడినటువంటి పదాన్ని బిబ్లియో లేకపోతే బిబ్లివో అని మనం పిలవవచ్చు. ఈ పదానికి అర్థం ఏంటంటే ఒక స్క్రోల్, పుస్తకమే. ఇది కూడా గ్రీకు భాషలో పుస్తకమునకు ముఖ్యంగా స్క్రోల్, ఒక లేఖనము, లిఖింపబడినది అనే దానికి వినియోగిస్తారు. అలాగే ఈ బిబ్లియా అనేటువంటి పదమునకు షార్ట్ కట్ పదం కూడా ఒకటి ఉంది గ్రీకు భాషలో. షార్ట్ కట్ అదేమిటంటే డిమిన్యూటివ్ వర్డ్స్ ఆఫ్ బిబ్లియా అని కూడా ఈ పదాన్ని పిలుస్తారు. ఆ పదం ఏంటంటే బిబ్లాస్. దీనిని మనము గ్రీకు భాషలో ఎలా చూడొచ్చు అంటే, బీటా, వి అనేటువంటి ఒక లెటర్, దానిపైన ఒక చిన్న గీత, తర్వాత బీటా, ల్యాంబ్డా, ఓ, తర్వాత సి, తర్వాత క్రింద ఒక గీత. ఇవి గ్రీకు భాషలో ఉన్నటువంటి అక్షరాలు. కనుక బిబ్లియా అనేటువంటి పదమునకు షార్ట్ కట్ వర్డ్, డిమిన్యూటివ్ వర్డ్ అని కూడా అంటారు. దీనిని బిబ్లాస్గా కూడా పిలుస్తారు. అంటే ఈ పదము కూడా విరివిగా వాడుకలో ఉంది. కనుక ఎవరైనా మిమ్మల్ని బైబిల్ అనగా ఏమిటి అనగానే ఈ వివరణ మీరు ఇవ్వగలగాలి. అలాగే మీకు కూడా తెలియాలి, బైబిల్ అనేటువంటి ఈ పదము ఆంగ్ల భాషలో మనకు కనిపిస్తోంది. ఆంగ్ల భాషలో ఈ పదము గ్రీకు భాషలో నుండి వచ్చింది. గ్రీకు భాషలో కూడా కొయిన్ గ్రీక్ అంటే కామన్ గ్రీకులో నుండి వచ్చింది. కామన్ గ్రీకులో అసలు బైబిల్ అనేటువంటి పదానికి మూల పదం ఏమిటి, మాతృపదం ఏమిటి అనగానే బిబ్లియా, టా బిబ్లియా అనేటువంటి పదము మనకు కనిపిస్తుంది. ఇక దీని యొక్క అర్థం ఏమిటి అనగానే పుస్తకముల సమూహము.
ఇక తెలుగు భాష దగ్గరకు వచ్చేసరికి పరిశుద్ధ పుస్తకముల సమూహము అని రాయకుండా పరిశుద్ధ గ్రంథము అని రాశారు. మనకు బైబిల్ మొట్టమొదట చూడగానే కనిపించేటువంటి హెడ్డింగ్ ఏంటి? పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము అనగా దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి మనుషుల చేత వ్రాయించినటువంటి గ్రంథము అని అర్థం. పరిశుద్ధ గ్రంథము అనగా 66 పుస్తకముల సమాహారము. ఇందులో ఏ పుస్తకాన్ని కూడా వేరు చేయటానికి వీలు లేదు, మరో పుస్తకాన్ని కలపడానికి కూడా వీలు లేదు. 66 పుస్తకాలు, 66 పుస్తకాల గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అంటారు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సంగతులను గూర్చి, అసలు మనము బైబిల్ని ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి సంగతిని గురించి నేర్చుకుందాం, అర్థం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనముల నుండే మనము ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఈ మొదటి మాడ్యూల్లో, మొదటి లెసన్లో మీరు తెలుసుకోబోతున్నటువంటి సంగతులు ఏమిటి? బైబిల్ అనగా ఏమిటి? బైబిల్ యొక్క నిర్వచనం. ఈ పాఠంలో మీరు చాలా విషయాలను నేర్చుకోబోతున్నారు. బైబిల్ అనగా ఏమిటి అనేటువంటి పాఠంలో మీరు అనేకమైనటువంటి విషయములను నేర్చుకోబోతున్నారు. వాటిలో ముఖ్యంగా బైబిల్ అనేది ఎటువంటి పుస్తకం? ఎందుకంటే ఇప్పుడు మనము ఒక పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రపంచంలో పుస్తకాలు చాలా ఉన్నాయి. లైబ్రరీస్ నిండా పుస్తకాలు ఉన్నాయి, బుక్ షాప్స్లో పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకముల సరసన మనము నేర్చుకుంటున్నటువంటి హోలీ బైబిల్ని కూడా, పరిశుద్ధ గ్రంథమును కూడా చేర్చవచ్చా, చేర్చకూడదు? బైబిల్కు ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. బైబిల్ అనేది ఎటువంటి పుస్తకమో మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. అలాగే బైబిల్లో ఏమేమి ఉంటాయి? బైబిల్ తెరిచిన తర్వాత అసలు బైబిల్లో ఏమేమి ఉంటాయి, ప్రారంభం నుంచి చివరి వరకు ఏం రాయబడింది, ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ఎటువంటి సిద్ధపాటు అవసరం? బైబిల్ నేర్చుకోవాలంటే, బైబిల్ చదవాలంటే ముందుగా నేను ప్రిపేర్ అవ్వాలి కదా. ముందుగా నేను ఏ విషయాలలో ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి సిద్ధపాటు అవసరం? అలాగే ఎవరైనా బైబిల్ నేర్చుకోవచ్చా, అందరూ బైబిల్ నేర్చుకోవచ్చా? ఈ విషయాన్ని గురించి కూడా ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్ నేర్చుకున్నటకు ఎవరు అర్హులు? అలాగే బైబిల్ యొక్క విశిష్టత, మీరు నేర్చుకుంటున్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఎంత విశిష్టమైనదో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. కనుక ఈ సంగతులన్నింటినీ ఈ పాఠ్యాంశంలో మనము సవివరముగా నేర్చుకుందాం. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి పర్యాయ పదాలండి. నేను పరిశుద్ధ గ్రంథము అన్నా, బైబిల్ అన్నా, హోలీ బైబిల్ అన్నా, లేఖనములు అన్నా, పరిశుద్ధ లేఖనములు అన్నా, ఇవన్నీ కూడా ఒకే పదానికి సంబంధించిన పర్యాయ పదములు. కనుక ఏ పదముతో నేను పిలిచినా మీరు బైబిల్ని ప్రామాణికంగా తీసుకోవాలి. మొట్టమొదట బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి? మనము బైబిల్ని ఎందుకు నేర్చుకోవాలి? బైబిల్ అసలు ఎటువంటి పుస్తకం? మిగిలిన పుస్తకాలతో మనము ఈ పుస్తకాన్ని చేర్చవచ్చా? మిగిలిన పుస్తకాలు నేర్చుకున్నట్టే ఈ పుస్తకాన్ని కూడా మనం నేర్చుకోవాలా? కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒకవైపున మనం పెట్టేస్తే మరోవైపు బైబిల్ పెట్టాలి. ఎందుకంటే బైబిల్ మిగిలిన పుస్తకాలన్నింటికీ కూడా పూర్తిగా భిన్నమైనది. ఏ విషయాలలో భిన్నమైనదో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చి, లేఖనములను గూర్చి పలికినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వాక్యం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, లేక పరిశోధించుడి.
అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములయందు ఏమి కలదు? నిత్య జీవము. లేఖనములయందు నిత్య జీవమున్నదని తలంచుచు, భావించుచు, నమ్ముచు మీరు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధించండి. ఆ లేఖనములే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని ఆయన ఇక్కడ తెలియజేశారు. కనుక ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి? పరిశుద్ధ గ్రంథములో నిత్య జీవానికి సంబంధించిన సంగతులున్నాయి. పరిశుద్ధ గ్రంథమును పరిశోధిస్తే, రీసెర్చ్ చేస్తే నిత్య జీవము మనకు అనుగ్రహింపబడుతుంది. నిత్య జీవపు ద్వారము తెరువబడుతుంది. కనుక ప్రభువారు ఏమంటున్నారు? లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని అంటే ఎవరైనా సరే నిత్య జీవమును చూడాలి అంటే లేఖనములను తెరవాలి. మీకు బాగా అర్థమవుతుందా? ఎవరైనా సరే నిత్య జీవమును చూడాలంటే లేఖనములను తెరవాల్సిందే, లేఖనములను చదవాల్సిందే, లేఖనములను అర్థం చేసుకోవాల్సిందే. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా కొంత సందేహం రావచ్చు, మరి చదువు రాని వారి పరిస్థితి ఏంటి? నిరక్షరాస్యులు ఉంటారు, మరి వారికి నిత్య జీవం లేదా? ఉంది. ఇక్కడ ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి? నీకు చదువు రాకపోతే ఎవరితోనైనా చదివించుకొని నువ్వు వినొచ్చు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నీవు లేఖనములను పరిశోధించాలి. కొంతమంది కళ్ళు ఉండవు, బ్రెయిలీ లిపి ఉంటుంది వారికి, బ్రెయిలీ లిపిలో బైబిల్ చదువుకోవచ్చు. లేక అది కూడా వారికి అవకాశం లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వినొచ్చు. కొంతమందికి చెవుడు కానీ కళ్ళు కనిపిస్తాయి, వారు చదువుకొని నేర్చుకోవాలి. ఏదో ఒక విధంగా లోకాన్ని ఎలా నేర్చుకుంటున్నారు? తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి లోకాన్ని ఎలా నేర్చుకుంటున్నారు? నేర్చుకుంటున్నారా లేదా? ఆహారాన్ని ఎలా భుజించాలి, వస్త్రములు ఎలా ధరించుకోవాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, లోకజ్ఞానం కళ్ళున్నా కళ్ళు లేకపోయినా నేర్చుకుంటున్నారు. చెవులు వినబడుతున్నా వినబడకపోయినా ఏదో విధంగా తంటాలు పడి నేర్చుకుంటున్నారు. అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా ఏదో విధంగా తంటాలు పడి నేర్చుకుంటున్నారు. కొన్నిసార్లు లెక్కలు చేయటానికి మనము ఏదో గణిత శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు. నిజానికి చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో గణిత శాస్త్రాన్ని చదివిన వారు కూడా కొంతమంది నిరక్షరాస్యుల దగ్గర పనిచేయరు. అందుచేతనే చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, చదువుకున్న వానికంటే చాకలి మేలు అని. ఎందుకంటే వారు నోటి లెక్క చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా ఫాస్ట్. వారు క్యాలిక్యులేటర్ కంటే చాలా చక్కగా కౌంట్ చేసేస్తారు. అలాగే కొంతమంది కిరాణా కొట్లో ఉన్నటువంటి సేట్లను చూడండి, వారు కూడా పద్దు చాలా చక్కగా లెక్క కడతారు. అలాగని వారు మ్యాథమెటిక్స్లో పిహెచ్డీలు తీసుకోలేదు. కొన్నిసార్లు మ్యాథమెటిక్స్లో పిహెచ్డీలు తీసుకున్న వారు కూడా అంత బాగా లెక్కలు చేయలేరు. అర్థమవుతుందా మీకు? కనుక అన్ని సందర్భాల్లో కూడా చదువు వచ్చిన వారే అన్నీ నేర్చుకుంటున్నారు అనేది లేదు కదా. కనుక లోకాన్ని మీరు ఇంత చక్కగా వివిధమైనటువంటి పద్ధతుల ద్వారా నేర్చుకుంటున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు మరి బైబిల్ ఎందుకు నేర్చుకోరు? బైబిల్ కూడా నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి నిత్య జీవమును మీరు తెలుసుకోవాలి. నిత్య జీవము మీకు అనుగ్రహింపబడాలంటే పరిశుద్ధ గ్రంథమును మీరు పరిశోధించి తెలుసుకోవాల్సిందే. ఆ పరిశుద్ధ గ్రంథమందలి లేఖనములే యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని ప్రభువారు ఇక్కడ మాట్లాడారు. కనుక ప్రపంచంలో ఉన్న మిగిలిన పుస్తకాలన్నింటికీ మరియు బైబిల్కి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఆ వ్యత్యాసం ఏమిటి? బైబిల్లో నిత్య జీవం ఉన్నది, మిగిలిన పుస్తకాల్లో లేదు. మిగిలిన పుస్తకాలలో లేదు. నిత్య జీవము అనగా మరణించిన తర్వాత ఆత్మ విశ్రాంతిలోనికి వెళ్ళడం, దేవునితో పాటు తరతరములు యుగయుగములు ఉండే లోకానికి వెళ్ళడం, అది నిత్య జీవం. రాబోయేటువంటి పాఠాలలో మీరు నిత్య జీవం అనగా ఏమిటి, పరలోకం అనగా ఏమిటి, దేవుడు అనగా ఎవరు, దేవదూతలు ఎవరు, లోకములు ఎన్ని, అనేక విషయాలు నేర్చుకోబోతున్నారు. డిప్లొమా ఇన్ బైబిల్ మొదటి సంవత్సరంలో కొన్ని సంగతులు నేర్చుకుంటారు. డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్లో మరికొన్ని సంగతులు నేర్చుకుంటారు. ఇంకా వచ్చేటువంటి కోర్సుల్లో కూడా అనగా బ్యాచిలర్ ఇన్ బైబిల్, మాస్టర్ ఇన్ బైబిల్లో కూడా మీరు మిగిలిన సంగతులు పరిపూర్ణముగా నేర్చుకోబోతున్నారు. కనుక మిగిలిన పుస్తకాలకు బైబిల్కి ఉన్నటువంటి వ్యత్యాసము అనగా
పరిశుద్ధ గ్రంథములో నిత్య జీవమునకు సంబంధించిన సంగతులు ఉన్నాయి. మిగిలిన పుస్తకాలలో నిత్య జీవానికి సంబంధించిన సంగతులు ఉండవు. ఈ లోకములో ఉన్న జీవమునకు సంబంధించిన సంగతులు మాత్రమే ఉంటాయి. అలాగే మరొక వ్యత్యాసాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని చక్కగా మీరు గమనించండి. మీరు వినుటకు వేగిరపడాలి అంటే నేర్చుకోవాలి, నేర్చుకొనుటకు మీరు త్వరపడాలి. నేర్చుకోకుండా మీరు మాట్లాడడానికి కానీ, నేర్చుకోకుండా కోపించడానికి కానీ మీరు ప్రయత్నం చేయకండి. ఈరోజు ఎంతమంది అటువంటి వారు ఉన్నారు చూడండి సమాజంలో. నేర్చుకోవటం లేదు కానీ కోపగించుకుంటున్నారు. నేర్చుకోవటం లేదు, కోపగించుకుంటున్నారు. నేర్చుకోవటం లేదు, మాట్లాడాలనుకుంటున్నారు, కనుకనే తప్పులు మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథముపై దుర్భాషలాడుతున్నారు. నిత్య జీవమును కోల్పోతున్నారు. మతోన్మాదులు ముఖ్యంగా ఈ కోవరానికి వస్తారు. వారు నేర్చుకోరు కానీ మాట్లాడాలనుకుంటారు, కోపగించాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒకడు సాత్వికముతో నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశ్యమును కలిగి దేవుని నీతిని నెరవేర్చాలంటే ముందు నేను వినాలి కదా, నేర్చుకోవాలి కదా అనేటువంటి ఉద్దేశ్యంతో అతడు సమస్తమైన కల్మషమును, వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరిస్తాడో అతడు నిత్య జీవమునకు పాత్రుడవుతాడు. పరిశుద్ధ గ్రంథం ముఖ్యంగా ఆత్మను రక్షించుటకు ఉద్దేశింపబడినది. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ పుస్తకాలలో ఏదో ఒక పుస్తకాన్ని లేక కొన్ని పుస్తకాలను, బైబిల్ను నేర్చుకోవటంలో వ్యత్యాసం ఏమిటి? బైబిల్ను నేర్చుకుంటే బైబిల్లో ఉన్నటువంటి సంగతులు నీ ఆత్మను రక్షిస్తాయి. మరలా ఇక్కడ సందేహం కలుగుతుంది, ఆత్మ అంటే ఏమిటి? అది కూడా తర్వాత వచ్చే పాఠాలలో మీకు నేర్పింపబడుతుంది. డిప్లొమా ఇన్ బైబిల్లోనే ఆత్మ అనగా ఎవరు అనేటువంటి పాఠం ఉంది. కనుక తొందరపడకండి, ఒక్కొక్కటిగా విషయాలను మీరు నేర్చుకోబోతున్నారు. ఇక్కడ మీకు ఈ భాగం అర్థం కావాలి కనుక ఆత్మ అనగా ఏమిటో కాస్త వివరిస్తాను. మనిషి యొక్క జీవితాన్ని మనం చూడగానే, ఒక మనిషి ఉనికిని మనం చూడగానే పైకి కనిపించే శరీరం ఒకటి ఉంటుంది. ఆ శరీరాన్ని జీవింపజేస్తున్నటువంటి ఆత్మ కూడా లోపల ఉంటుంది. అలాగే ఈ రెండింటికి అనుసంధానంగా ప్రాణము కూడా ఉంటుంది. ఈ విధంగా దేవుడు మానవ జీవితాన్ని నిర్మించాడు. కనిపించటం లేదు కదా అని చెప్పి లేదు అనుకోవటం పొరపాటు. గాలి కూడా మన కంటికి కనిపించదు, కానీ ఉన్నది. ఆత్మ మన కంటికి కనిపించకపోయినా ఈ శరీరము లోపల ఉన్నది. ఈ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యము ఇప్పుడు మీరు పరిశోధిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఈ కోర్సు ద్వారా మీరు అభ్యాసం చేస్తున్నారు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన పుస్తకాలకు బైబిల్కు ఉన్నటువంటి తేడా ఏమిటి? ఆ వ్యత్యాసం ఏమిటి? మిగిలిన పుస్తకాలు ఆత్మను రక్షించవు. పరిశుద్ధ గ్రంథము ఆత్మను రక్షిస్తుంది. శరీరానికి సంబంధించినటువంటి పుస్తకం కాదు ఇది. ఈ భూమికి సంబంధించినటువంటి, లోకానికి సంబంధించినటువంటి, ఎక్కడ వరకే ఉన్న బ్రతుకుకు సంబంధించినటువంటి పుస్తకము కాదు ఇది. నిత్య జీవానికి నడిపించే పుస్తకం, ఆత్మను రక్షించే పుస్తకం. ఆత్మే ఒక శక్తి. శక్తి కలిగినటువంటి ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం ఇది. శక్తిని కాపాడే శక్తిది. అర్థమవుతుందా మీకు? శక్తి స్వరూపాలు ఈరోజు ఈ భూమి మీద చాలా మనకు కనిపిస్తున్నాయి. గాలి ఒక శక్తి స్వరూపం, నిప్పు ఒక శక్తి స్వరూపం, జలము ఒక శక్తి స్వరూపం, శబ్దం ఒక శక్తి స్వరూపం. ఇలా మనకు శక్తి స్వరూపాలు కనిపిస్తున్నాయి కదా.
పదార్థం, అందులో ఉన్న శక్తి. ఆత్మ కూడా ఒక శక్తి స్వరూపం. ఈ ఆత్మను రక్షించటానికి శక్తి కలిగినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు. కనుక బైబిల్లో ఉన్నటువంటి సంగతులను గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు నిత్య జీవమునకు నన్ను నడిపించే సంగతులు బైబిల్లో ఉన్నాయని మీరు నేర్చుకోవాలి. మొట్టమొదట ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. రెండవది, ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యముగా మీరు బైబిల్ నేర్చుకుంటున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకుంటున్నారు. ఇక మిగిలిన వ్యత్యాసాలను కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము దైవ ప్రేరిత లిఖితమైనటువంటి గ్రంథము. పరిశుద్ధ గ్రంథము ఎటువంటి గ్రంథం? మిగిలిన పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? దైవ ప్రేరిత లిఖితమైనటువంటి గ్రంథం. అంటే మిగిలిన పుస్తకాలన్నీ కూడా మనుషులు రాశారు. పరిశుద్ధ గ్రంథము దేవుని చేత ప్రేరేపింపబడిన మనుషులు రాశారు. అంటే పరిశుద్ధ గ్రంథమును వ్రాసినటువంటి మనుషులు వారి ఇష్టాన్ని బట్టి రాయలేదు. ఇక్కడ ఈ సంగతిని వ్రాస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ సంగతిని వ్రాస్తే బాగోదు, అలా వారి యొక్క ఆలోచనను బట్టి, వారి యొక్క ఇష్టాన్ని బట్టి, అభిరుచులను బట్టి వ్రాసినటువంటి పుస్తకం కాదిది. దేవుడు ఏ పదాన్ని వ్రాయమన్నాడో, ఏ అక్షరాన్ని పొందుపరచమన్నాడో వాటినే వారు రాశారు. కనుక బైబిల్ని వ్రాసినటువంటి లేఖికులు కేవలము ఒక ప్రింటింగ్ మెషిన్ వంటివారు, ఒక కలము, ఒక పెన్ వంటివారు. వ్రాసింది దేవుడే, వ్రాయించింది దేవుడే. ఆయన ఇష్టం, ఆయన యొక్క అభిరుచి, ఆయన యొక్క సంకల్పము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చక్కగా గమనించారా? ఈ వ్యత్యాసం ఇప్పుడు మీకు కనిపిస్తోందా? చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన పుస్తకాలన్నీ కూడా వారి ఊహలను బట్టి వ్రాశారు. ఆథర్స్ ఉంటారు. ఆ ఆథర్స్ యొక్క ఊహలను బట్టి, వారి యొక్క అభిరుచులను బట్టి, వారి ఇష్టాన్ని బట్టి వారు రాశారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఎలా వ్రాయబడింది? ప్రవచనము ఎప్పుడునూ ఎక్కడ వ్రాయబడినా కానీ, అది ఏ గ్రంథములోనిదైనా కానీ, పరిశుద్ధ గ్రంథములో గ్రంథాలు ఉన్నాయి కదా, పుస్తకాలు ఉన్నాయి కదా, పుస్తకముల సమాహారం కదా బైబిల్ అంటే. కనుక ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అలా దేవుని మూలముగా పలుకబడిన పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నేర్చుకుంటున్నారు. బాగా అర్థమవుతుందా? బైబిల్ అనేది ఎటువంటి పుస్తకమో ఇప్పుడు మీకు ఒక సరైనటువంటి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నాను. బైబిల్ అనేది ఎటువంటి పుస్తకం? మిగిలినటువంటి పుస్తకాల మాదిరిగా కాదు. బైబిల్ అనేది నిత్య జీవానికి నడిపించే పుస్తకం, ఆత్మను రక్షించే పుస్తకం, దేవుని చేత ప్రేరేపింపబడిన మనుషులు రాసిన పుస్తకం. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని 11వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన మనుషులు వ్రాసారని చెప్పటానికి ఒక ఆధారం మనకు కనిపిస్తుంది. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం నుండి, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. కేవలము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయుము అని ఆయనకు స్వరం వినిపించింది. అలాగే రాస్తున్నాడు గ్రంథకర్త. చూచినది వ్రాయాలి, అంతే తప్ప వీరేదో అనుకున్నది వ్రాయడానికి వీలు లేదు, వారి ఊహలను బట్టి వ్రాయటానికి వీలు లేదు. ఈ విషయాన్ని మీరు బాగా గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట కూడా దేవుడు తన యొక్క భక్తుల చేత, తన యొక్క నీతిమంతుల చేత
వ్రాయించాడు, వారిని ప్రేరేపించాడు, ఏమి వ్రాయాలో చెప్పాడు, వాటినే వారు రాశారు. ఇక పరిశుద్ధ గ్రంథములో అపరిమితమైన జ్ఞానం ఉంది. మిగిలిన పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి మరో వ్యత్యాసం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో అపరిమితమైన జ్ఞానం ఉన్నది. మిగిలిన పుస్తకాలు 1 సంవత్సరంలో మీరు చదివేయచ్చు, 2 సంవత్సరాల్లో మీరు చదివేయచ్చు. పెద్ద పెద్ద పుస్తకాలైతే, ఇంకా చిన్న పుస్తకాలైతే రోజుల వ్యవధిలో మీరు చదివేయచ్చు, కంప్లీట్ చేసేయచ్చు. ఇక అందులో చదవడానికంటూ మీరు తెలుసుకోవడానికంటూ ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి వ్రాసినటువంటి పుస్తకాన్ని మనిషి చదువుతున్నాడు. మిగిలిన పుస్తకాలన్నీ అంతే. కానీ పరిశుద్ధ గ్రంథము దేవుని చేత వ్రాయింపబడినటువంటి పుస్తకము కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానము అపరిమితమైనది. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధముగా వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 96వ వాక్యాన్ని మీరు చూడండి. 119వ కీర్తన 96వ వాక్యం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. సకల సంపూర్ణతకు పరిమితి కలదు. అసలు సకల సంపూర్ణతకు పరిమితి కలదు. ఏదైనా పరిపూర్ణంగా మీరు నేర్చుకోవాలంటే దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ దేవుని ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుని జ్ఞానాన్ని ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకుంటూ ఇంకా మనము నేర్చుకోవలసినది ఉన్నది అంటూ ముందుకు పరిశోధింపజేస్తూ కొనసాగించేదే పరిశుద్ధ గ్రంథం. మీరు ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకోండి, కానీ ఇంకా మీరు నేర్చుకోవలసింది ఉంది. అందుచేతనే డిప్లొమా ఇన్ బైబిల్ కావచ్చు, బ్యాచులర్ ఇన్ బైబిల్ కావచ్చు, మాస్టర్ ఇన్ బైబిల్ కావచ్చు, మొత్తంగా ఈ 7 సంవత్సరాలలో మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా, నా మాటలను అన్నింటినీ కూడా మీరు విని పరిశోధనాత్మకంగా నేర్చుకున్నప్పటికీ మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పాక్షికంగానే నేర్చుకున్నట్టు. ఎందుకంటే అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగిన పరిశుద్ధ గ్రంథం. ఎప్పటికీ కూడా మనం పరిపూర్ణంగా ఇక దేవునికి ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు అని చెప్పే వీలు మనకు ఉండదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిధిలో మనము చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనకు ఒక పరిధి అనుగ్రహిస్తాడు. ఇదిగో ఇంతవరకు నీవు నేర్చుకొని, అందులో ఎటువంటి లోపం లేకుండా మన జీవితానికి సరిపోయినటువంటి జ్ఞానమును మనం నేర్చుకోవాలి. కనుక పాక్షికంగా నేర్చుకున్న ఆ పాక్షికంగా నేర్చుకున్న దానిలో సంపూర్ణంగా మనము నేర్చుకున్న దాని ప్రకారము ప్రవర్తించుచు దేవునికి సంతోషాన్ని ఇవ్వగలగాలి. అయితే పరిశుద్ధ గ్రంథము ఎటువంటి పుస్తకము? అపరిమితమైన జ్ఞానము కలిగి ఉన్నటువంటి పుస్తకము అని మనకు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. అలాగే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానమును మరుగు చేశాడు. హిడెన్ నాలెడ్జ్, హిడెన్ విజ్డమ్ మరుగు చేశాడు. ఎందుకని? అందరికీ ఆయన ఈ జ్ఞానమును అనుగ్రహించాలి అనుకోలేదు. తనకు ఎందరైతే పిల్లలు, తనకు ఎందరైతే నచ్చుతారో, తన ఇష్టాన్ని ఎందరైతే నెరవేర్చుతారో, తన మాట ఎందరైతే వింటారో, తనకు విధేయతను ఎందరైతే చూపిస్తారో వారికే ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఏమంటే ఇది ఓపెన్గా ఉందనుకోండి, హిడెన్గా లేదనుకోండి, మరుగు చేయబడలేదనుకోండి, అంగట్లో ఉందనుకోండి, ఎవరు పడితే వారు ఈ జ్ఞానమును ఎత్తుకుని పోదురు, తీసుకుని వెళ్ళిపోదురు. అప్పుడు బలవంతుల చేతుల్లో జ్ఞానమును, బలహీనులకు జ్ఞానము అందకపోవును. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఈ జ్ఞానమును మరుగు చేశాడు. హిడెన్. మరుగు చేయబడినటువంటి జ్ఞానము మరుగుగానే ఉండిపోతుందా అంటే లేదు. తన పిల్లలకు ఇస్తాడు. ఆయా కాలాలలో తన పిల్లలకు ఆయన అనుగ్రహాన్ని బట్టి ఇస్తాడు. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన జ్ఞానమును కోరుకుంటున్నారో వారికి ఈ పుస్తకంలో ఉన్నటువంటి సంగతులను అనుగ్రహిస్తాడు. అంటే ఆ వివరణ, ఆ మహాజ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. కొలొస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యం నుండి, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ
తరములలోనూ మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవుని వాక్యము అనగా ఏమిటి? ఇదిగో ఇక్కడ ఒక విశిష్టత, ఇక్కడ ఒక గొప్పతనం రాయబడింది చూడండి. ప్రపంచంలో మిగిలినటువంటి పుస్తకాలు చాలానే ఉన్నాయి, కానీ వాటికి బైబిల్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చూడండి. దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము, హిడెన్ మర్మం, ఇది సీక్రెట్. ఆ మర్మమును దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించిన దానిని సంపూర్ణముగా మనము ప్రకటించాలి, అనేకులకు తెలియజేస్తూ మన జీవితములలో దాని ప్రకారం పాటిస్తూ నిత్య జీవమునకు చేరుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మహాజ్ఞానం ఎటువంటిది? యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడినది, తన బిడ్డలకు తాను తన ఇష్టము చొప్పున అనుగ్రహించేటిది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మిగిలినటువంటి వాక్య భాగాలను మనం చూస్తున్నప్పుడు తన పిల్లల మహిమ నిమిత్తము దేవుడు తన జ్ఞానమును మరుగు చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి నీ తెలియదు, అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రారంభ శతాబ్దంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి అపొస్తలులు, శిష్యులు, దేవుని పిల్లలు మహాజ్ఞానమును పరిశుద్ధ గ్రంథము నుండి పొందుచున్నారు. వారు పొందినటువంటి దేవుని మహాజ్ఞానమును ఎవరి మధ్య బోధిస్తున్నారు? పరిపూర్ణులైన వారి మధ్య. అప్పటికే మేము పరిపూర్ణతను అనేక విషయములలో సాధించాము అని చెప్పుకుంటున్న వారి మధ్య వీరు వెళ్ళి దేవుని జ్ఞానమును ప్రకటిస్తున్నారు. మరి ఆ పరిపూర్ణులకు దేవుని జ్ఞానము తెలియదా అంటే దేవుడు మరుగు చేశాడు కదా, కనుక వారికి తెలియదు. ఎవరికి ఆయన అనుగ్రహించాడు? తన పిల్లలకు అనుగ్రహించాడు. ఎందుకు తన పిల్లలకు అనుగ్రహించి బయట ఉన్నటువంటి మిగిలిన వారికి అనుగ్రహించలేదు అంటే తన పిల్లలను మహిమపరచటానికి, గొప్ప చేయటానికి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథమును మీరు, నేను, మనం అందరం కూడా చక్కగా నేర్చుకున్నప్పుడు మనము మహిమపరచబడతాము. లోకములో ఉన్న మిగిలిన వారికి తెలియని సంగతులు దేవుడు మనకు బోధించి మనలను మిగిలిన వారందరికంటే హెచ్చిస్తున్నాడు. అది దేవుని యొక్క సంకల్పం. అలాగే క్రింది మాటలను కూడా మీరు చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎంత చక్కగా ఇక్కడ రాయబడిందో చూడండి. దేవుని వాక్యము యొక్క గొప్పతనం. దేవుని వాక్యమును దేవుడు ప్రకృతి సంబంధులకు అనుగ్రహించటం లేదు, తన పిల్లలకే అనుగ్రహిస్తున్నాడు.
తన పిల్లలకు ఎలా అనుగ్రహిస్తున్నాడు? పరిశుద్ధాత్మ వలన తన పిల్లలకు దేవుని జ్ఞానమును బోధిస్తున్నాడు. ఆత్మ మనకు బయలుపరుస్తున్నాడు. ఈ సంగతులన్నిటినీ కూడా ఆత్మ మనకు బయలుపరుస్తున్నాడు. మిగిలిన వారు ఒకవేళ తెలిసేసుకుందాం, చదివేసుకుందాం, మరుగుగా ఉన్న దానిని బయలుపరిచేద్దాం అని అనుకున్న వారిది లౌకిక ఆత్మ కనుక, వారికి పరిశుద్ధాత్మ సహాయము లేదు గనక వారు వివేచించలేరు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్య భాగమందు వ్రాయబడింది. కనుక బైబిల్ నేర్చుకుంటున్నటువంటి మీరందరూ కూడా ఆత్మజ్ఞానమును నేర్చుకుంటున్నారు. ఆత్మ సహాయముతో దేవుని యొక్క సంగతులను పరిశోధించగలుగుతున్నారు. దేవుని సంగతులను దేవుని సంగతులతోనే సరిచూచేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ విధముగా బైబిల్లో ఉన్నటువంటి సంగతులను మీరు విశేషముగా నేర్చుకుంటూ నిత్య జీవమునకు దగ్గర కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము ఇంత గొప్పదైనప్పుడు పరిశుద్ధ గ్రంథమును నేర్చుకొని వదిలేస్తే దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తున్నాడు? వాటి ప్రకారం మనం ప్రవర్తిస్తామని. ఆ ఫలితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో నేర్పిస్తున్నారు, నేను నేర్చేసుకుంటాను, ఆ తర్వాత నేను నా విషయాలను నేను జరిగించుకుంటాను, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి మాదిరిగా మీరు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఎందుకు నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న దాని ప్రకారం మీరు గైకొనటానికి. లోకములో ఉన్నటువంటి మిగిలిన పుస్తకాల ప్రకారము మీరు ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా ఇబ్బంది లేదు. కానీ పరిశుద్ధ గ్రంథమును మీరు పరిశోధిస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మీకు తెలియజేస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇదిగో మీరు ఈ గ్రంథాన్ని నేర్చుకుంటున్నారు, మీరు ఈ గ్రంథం ప్రకారం గైకొనవలసినదే. చూడండి, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చదవాలి, నేర్చుకోవాలి, వాటి ప్రకారం మీరు గైకొనాలి. అప్పుడు మాత్రమే మీరు ధన్యులవుతారు. సమయం సమీపించినది కనుక నేను ఇప్పుడు నేర్చుకొని ఆ తర్వాత చాలా కాలం పోయిన తర్వాత నేను వాటి ప్రకారం ప్రవర్తించడానికి ఆలోచిస్తానులే అని మీరు అనుకోకూడదు. సమయము సమీపించినది కనుక మీరు ఏమాత్రం సమయమును దుర్వినియోగం చేసుకోకుండా నేర్చుకున్న దాని ప్రకారం గైకొనాలి. పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి విశిష్టత ఏంటి? మిగిలిన గ్రంథాలకు దేవుని గ్రంథానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? దేవుని గ్రంథాన్ని మీరు అభ్యసిస్తున్నప్పుడు దాని ప్రకారం మీరు ప్రవర్తించాలి. అలాగే మరొక విషయాన్ని కూడా మనము ఇక్కడ పరిశీలన చేద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పదంటే, ఈ గ్రంథమును నేర్చుకున్నటువంటి వారు గ్రంథముగా మారిపోతారు. పరిశుద్ధ గ్రంథమును నేర్చుకున్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథము వలె మారిపోతారు. ఒకప్పుడు తమ చేతులలో పుస్తకమును పట్టుకొని చదివి నేర్చుకొని దాని ప్రకారము గైకొనినటువంటి వారు ఆ తర్వాత పుస్తకము చేతులలో లేకపోయినా వారిని చూస్తే పరిశుద్ధ గ్రంథము కనిపించే విధంగా మారిపోతారు. చూడండి, ఈ మాటలను మీరు చూడండి, ఎంత గొప్ప గ్రంథాన్ని మీరు నేర్చుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఈ గ్రంథమును చదువుతున్నవారు, ఈ గ్రంథమును నేర్చుకుంటున్నవారు, ఈ గ్రంథము ప్రకారము బ్రతుకుచున్నవారు గ్రంథము వలె మారిపోతారు, క్రీస్తు పత్రికలుగా మారిపోతారు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి గ్రంథము. కనుక ఈ కోర్సు ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకుంటున్నటువంటి మీరు పరిశుద్ధ గ్రంథముగా మారిపోబోతున్నారు. కనుక ఈ చక్కని అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. లోకములో ఉన్నటువంటి మిగిలిన పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో ఇప్పుడు మీరు గ్రహించారు కదా.
ఆకాశమంత ఎత్తులో పరిశుద్ధ గ్రంథం మనకు కనిపిస్తుంది. లోకంలో ఉన్నటువంటి మిగిలిన ప్రతి పుస్తకం పాతాళమంత లోతులో మనకు కనిపిస్తున్నాయి. కనుక ఎంత ఉన్నతమైనటువంటి పుస్తకాన్ని అతి జాగ్రత్తతో మీరు నేర్చుకోవాలి. ఇక పరిశుద్ధ గ్రంథములో ఏమేమి ఉంటాయి? పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగానే అసలు పరిశుద్ధ గ్రంథములో ఏమేమి ఉంటాయి అనగానే, పరిశుద్ధ గ్రంథము ప్రాథమికంగా 2 నిబంధనలు కలిగినటువంటి పుస్తకం. పరిశుద్ధ గ్రంథము ప్రాథమికంగా 2 నిబంధనలను కలిగినటువంటి గ్రంథం. ఆ 2 నిబంధనలు ఏమిటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తంగా కలిపి 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తున్నాయి. ఇక మూల భాషలలోనికి మనం వెళ్ళగలిగితే, మొట్టమొదట ఈ పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన ఏ ఏ భాషలలో వ్రాయబడ్డాయి? తెలుగు భాషలో మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నాం. పాత నిబంధనను, క్రొత్త నిబంధనను, మొత్తం 66 పుస్తకాలను తెలుగు భాషలో మనం చూస్తున్నాం. అయితే తెలుగు భాషలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము ఏ భాషలో నుండి తర్జుమా చేయబడింది అనగానే ఆదిమ భాషలు ఉన్నాయి, ప్రాచీన భాషలు ఉన్నాయి. మీరు బైబిల్ తెరవగానే పరిశుద్ధ గ్రంథములో కూడా ఈ విషయం వ్రాయబడి ఉంటుంది. పాత నిబంధన గ్రంథము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని ఉంటుంది? ఇది ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగు భాషలోనికి తర్జుమా చేయబడినది, లేక తెలుగులో భాషాంతరము చేయబడినది అని వ్రాయబడి ఉంటుంది. అలాగే క్రొత్త నిబంధనకు వెళ్ళేసరికి క్రొత్త నిబంధన ఏ భాషలో నుండి తర్జుమా చేయబడినది? ఇది గ్రీకు భాషలో నుండి భాషాంతరము చేయబడినది అని వ్రాయబడింది. కనుక ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే, పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు ప్రాచీన భాష అయినటువంటి ఆదిమ హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. అంటే దేవుడు మొట్టమొదట ప్రవక్తలను, నీతిమంతులను తన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి ఏ భాషలో వ్రాయించాడు? ఆదిమ హెబ్రీ భాషలో వ్రాయించాడు. ఆ ఆదిమ హెబ్రీ భాషలో నుండే మిగిలిన ప్రపంచ భాషలలోనికి బైబిల్ తర్జుమా చేయబడింది. అలాగే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో మొట్టమొదట వ్రాయబడింది. అలాగే కొన్ని ప్రతులు అరామిక్ భాషలో కూడా ఉన్నాయి. ఆ అరామిక్ మరియు గ్రీకు భాషలలో వ్రాయబడినటువంటి క్రొత్త నిబంధనను ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన భాషలలోనికి తర్జుమా చేశారు. కనుక బైబిల్ యొక్క ప్రాచీన భాషలు, మొదటి భాషలు ఏమిటి? ఆదిమ హెబ్రీ భాష, గ్రీకు భాష, అలాగే కొన్ని ప్రతులు అరామిక్ భాషలో నుండి కూడా తర్జుమా చేయబడ్డాయి. అది ఇంగ్లీష్లోనికైనా, అది తెలుగులోనికైనా, హిందీలోనికైనా, తమిళ్లోనికైనా, ఏ భాషలోనికైనా సరే. ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషల్లో నుండి ప్రధానంగా మనం చూడగలిగితే మెజారిటీ లేఖనములు ఏ భాషలలో నుండి తర్జుమా చేశారు అనగానే ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేశారు. ఇక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 2 నిబంధనలను గూర్చి లేఖనములలో వ్రాయబడిన సంగతులను మనం చూద్దాం. 2 నిబంధనలు ఉన్నాయి కదా. ఈ 2 నిబంధనలు ఎందుకు, అసలు 2 నిబంధనలు ఇవ్వటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు వీటిని గురించి ఏమైనా వ్రాయించాడా? ఈ విషయాన్ని మనము దేవుని గ్రంథంలో చూడగలిగితే, మొట్టమొదట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వాక్యం. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు అప్పటికే పాత నిబంధన చేశాడు, ఒక నిబంధన చేశాడు ఇశ్రాయేలు వారితో, యూదా వారితో. ఇదిగో నేను రాబో దినములలో క్రొత్త నిబంధన చేస్తున్నాను, ఆ దినములు వచ్చుచున్నవి, వీరితో చేస్తున్నాను అనగా ఎవరు? ఇశ్రాయేలు వారు, యూదా వారు. మొట్టమొదట వారితోనే దేవుడు క్రొత్త నిబంధనను చేశాడు. ఆ తర్వాత అన్యజనులకు కూడా, సర్వలోకమునకు కూడా ఆయన ఈ నిబంధనను వ్యాప్తి చేయించాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నిబంధనల ప్రస్తావన ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలు వారితో పాత నిబంధన చేశాడు, ఆ తర్వాత క్రొత్త నిబంధనను చేశాడు. ఈ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మనము వర్గీకరణ ఎలా చేయాలి?
ఎక్కడ డివైడ్ చేయాలి అనగానే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మొదటిసారి భూమి మీదకు వచ్చినటువంటి ఆ రాకడతో ఆ డివైడ్ మనం చేయవచ్చు. అంటే ఆ వర్గీకరణ ఎవరితో మనకు సాధ్యపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువుతో సాధ్యపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకు రాకముందు పాత నిబంధన అమలులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన దేవుని కొరకు బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చినది. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని గురించి ఇంకా మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేటువంటి విషయాలను గురించి మనకి ఇక్కడ వ్రాయబడింది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఇక్కడ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గ్రంథకర్త తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనకు మేము పరిచారకులమయ్యాము, అనగా ఆత్మకు పరిచారకులమయ్యాము. పాత నిబంధన అక్షరాలకు ప్రాధాన్యతనిచ్చింది, క్రొత్త నిబంధన ఆత్మకు ప్రాధాన్యతనిచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియజేశారు. అలాగే పాత నిబంధన కొట్టివేయబడినది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ వాక్య భాగంలో చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం నుండి, తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడెను అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మనకిప్పుడు క్రొత్త నిబంధన అమలులో ఉన్నది అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ బోధపడుతోంది. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణను రాబోయేటువంటి పాఠాలలో, మాడ్యూల్స్లో, కోర్సులలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ప్రస్తుతానికి పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేవి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి వర్గీకరింపబడ్డాయి, అవి ఆయా ప్రజలకు అనుగ్రహింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. పాత నిబంధన ఇశ్రాయేలీయులకు ప్రాముఖ్యంగా ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులను ప్రారంభించి ఇశ్రాయేలీయులు మొదలుకొని సర్వలోకమునకు దయచేయబడింది. అలాగే మరి పాత నిబంధన కొట్టివేయబడితే మరి పాత నిబంధనను ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం ఏముంది? దానిని మనం పరిశోధించవలసిన అవసరం ఏముంది? క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం ఇప్పుడు మనం చదువుకోవచ్చు కదా అని ఒకవేళ కొంతమందికి సందేహం రావచ్చు. వాటికి కూడా నేను సమాధానాన్ని తెలియజేస్తాను. పాత నిబంధన కొట్టివేయబడినా కానీ అది ఆచరించటానికి మనకు అవకాశము లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పడానికే తప్ప ఆ పుస్తకాన్ని చదవద్దని దేవుడు చెప్పటం లేదు. చదవండి, విషయాలను గ్రహించండి, దృష్టాంతములుగా తీసుకోండి అంటున్నాడు. అంటే ఎగ్జాంపుల్స్, ఉదాహరణలుగా ఆ సంగతులను మీరు గ్రహించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఏ సంగతులు? పాత నిబంధనలో ఉన్న సంగతులు వారికి సంభవించాయి. యుగాంతమందున్న మనకు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. అంటే దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి, ఉదాహరణలుగా వ్రాయబడ్డాయి. అలాగే పేతురు గారి యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి కూడా చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. సొదొమ గొమొర్రాల ఉదంతాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోగలిగితే, ఒక ఉదాహరణగా మనం చూడగలిగితే,
నాటి పాఠ్యాంశాన్ని మనము ఒక ఉదాహరణగానే మనము తీసుకోవాలి. అక్కడి సంగతులను, అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తూ మనం నేర్చుకోవాలి. దేవుడు అగ్ని గంధకములను కురిపించి సొదొమ గొమొర్రాలను, పట్టణములను, వాటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములను భస్మం చేశాడు, నాశనం చేశాడు. ఇది దేవుని ఉగ్రత. దేవుని యొక్క తీర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. అలాగని ఇప్పుడు అగ్ని గంధకములను కురిపిస్తాడని కాదు. దేవుని యొక్క మనస్సు అయితే ఎప్పుడూ మారదు. ఆయన ఎడల భయభక్తులు చూపనటువంటి పాపాత్ములైనటువంటి మనుషులను ఈ విధముగానే ఆయన ఎప్పటికైనా నాశనం చేస్తాడనేటువంటి విషయాన్ని ఒక దృష్టాంతముగా తెలుసుకుంటామని పాత నిబంధన గ్రంథంలో ఈ సంగతులన్నిటిని కూడా దేవుడు పొందుపరిచాడు. ఇది ఒక ఉదాహరణ. అలాగే యోధా వ్రాసినటువంటి పత్రిక ఒకే ఒక అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా చూడండి. యోధా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 7వ వాక్యం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను, వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఇవన్నీ కూడా దృష్టాంతములు. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఏమిటి? దృష్టాంతములు, అంటే ఉదాహరణలు. కనుక వాటిని కూడా మనము చదవాలి, నేర్చుకోవాలి, అభ్యసించాలి. మొత్తంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథము అనగా 66 పుస్తకాలు. వీటన్నింటినీ కూడా మనము నేర్చుకోవాలి. మనము ఆచరించదగినదంతా కూడా క్రొత్త నిబంధనలో ఉన్నది, పాత నిబంధనలో ఉన్నదంతా కూడా మనకు దృష్టాంతముగా కనిపిస్తోంది, ఉదాహరణగా కనిపిస్తోంది. ప్రియులారా, ఇక బైబిల్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి ఈ 2 నిబంధనలను గురించి ఇప్పుడు మీకు అవగాహన కలిగే విధంగా లేఖనములను మీకు పరిచయం చేశాను. కనుక ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే పాత నిబంధన దగ్గర మనం ఒక్కసారి ఆగుదాం. అసలు పాత నిబంధనలు ఏమున్నాయి? పాత నిబంధనలు ఏమున్నాయి? పాత నిబంధనను హీబ్రూ పరిభాషలో తనాక్ అని కూడా అంటారు. పాత నిబంధనను హీబ్రూ పరిభాషలో ఏమంటారు? తనాక్. తనాక్. ఇది 3 అక్షరాల పదం. తనాక్. 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 తనాక్ అని ఎందుకంటారు? తనాక్ అనగా అసలు అర్థం ఏమిటి అనగానే ఈ 3 అక్షరాలలో కూడా మరలా 3 పరమార్థాలు దాగి ఉన్నాయి. తా అనేటువంటి అక్షరానికి, నా అనేటువంటి అక్షరానికి, క అనేటువంటి అక్షరానికి కూడా మరలా వివరణలు ఉన్నాయి. తా అనేటువంటి పదము తోరాను సూచిస్తుంది. తోరా. తోరా అనగా ధర్మశాస్త్రము లేక చట్టము లేక బోధన. తోరా అనగా అర్థం ఏంటి? చట్టము లేక బోధన. మనకు పాత నిబంధనలో చట్టం ఎక్కడ కనిపిస్తుంది? మోషే వ్రాసినటువంటి ధర్మశాస్త్రము దగ్గర కనిపిస్తుంది. కనుక తోరా అనగానే 5 పుస్తకాలను మనం తీసుకోవచ్చు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండములను కలిపి తోరా అంటారు. తోరా హీబ్రూ భాషలో. అలాగే గ్రీకు భాషలో పెంటాట్యూచ్ అంటారు. పెంటాట్యూచ్. పెంటాట్యూచ్ అనగానే 5 పుస్తకాలు. పెంటా అనగానే 5 అనేటువంటి అర్థం మనకు తెలుసు కదా గ్రీకు భాషలో. పెంటాట్యూచ్ అనగానే 5 పుస్తకాలని అర్థం. ఈ 5 పుస్తకాలు ఏమిటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 పుస్తకాలను హీబ్రూ భాషలో అయితే తోరా అంటారు, గ్రీకు భాషలో అయితే పెంటాట్యూచ్ అంటారు. ఈ 5 పుస్తకాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? బోధన లేక చట్టము. ఆ తర్వాత నా అనేటువంటి పదం ఉంది కదా, తనాక్లో తా అంటే తోరా అని మనం తెలుసుకున్నాం. గ్రీకు భాషలో అయితే పెంటాట్యూచ్ అంటారు, కానీ హిబ్రూ భాషలో తోరా అంటారు. ఇప్పుడు తనాక్లో నా అనగా ఏమిటి అనగానే నెవియిం. 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 నెవియిం అనగా అర్థం ఏమిటి అనగానే ప్రవక్తలు. నెవియిం అనగా అర్థం ఏంటి? ప్రవక్తలు. అంటే ప్రవక్తలు వ్రాసినటువంటి పుస్తకాలని అర్థం. ప్రవక్తలు వ్రాసినటువంటి పుస్తకాలలో ఏముంటాయి? కథన చరిత్ర ఉంటుంది, చరిత్ర హిస్టరీ ఉంటుంది, అలాగే ప్రవచనాలు ఉంటాయి. పాత నిబంధనను మనం అవుట్లైన్ చూస్తున్నాం. పాత నిబంధనలో మొట్టమొదట తోరా ఉంది, అంటే 5 పుస్తకాలు ఉన్నాయి, పంచకాండములను కూడా అంటారు. ఆ తర్వాత ప్రవక్తలు వ్రాసినటువంటి పుస్తకాలు నెవియిం. ప్రవక్తలు వ్రాసినటువంటి పుస్తకాలు. ఈ ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు ఏముంటాయి? కథన చరిత్ర మరియు ప్రవచనములు ఉంటాయి, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనాలు ఉంటాయి. అలాగే ఇంకా మిగిలిపోయినటువంటి అక్షరం ఏంటి? క.
తనాక్ క్ అనేటువంటి అక్షరం మిగిలింది. ఈ క అనేటువంటి అక్షరమునకు ఏ పదం సూచింపబడుతుందంటే కేతువిం. కేతువిం. కేతువిం అనగా రచనలు. కేతువిం అనగా రచనలు అంటే ఒక సాహిత్యం అన్నమాట. సాహిత్యం. ఈ రచనల క్రిందకి ఏమొస్తాయి? కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, కాస్త కథన చరిత్ర కూడా వస్తుంది. ఈ విధంగా పాత నిబంధన గ్రంథాన్ని వర్గీకరించవచ్చు. ఈ విధముగా వర్గీకరించుకుంటే మనకు సులువుగా అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథాన్ని సూక్ష్మంగా ఏమంటారు? తనాక్ అంటారు. తనాక్ అనేటువంటి పదానికి విపులముగా అర్థమేమిటి? తా అనగా తోరా, నా అనగా నెవియిం, క అనగా కేతువిం. తోరా అనగా 5 పుస్తకములు, పెంటాట్యూచ్ అనగా తోరా అనగా బోధన లేక చట్టము అర్థం, బోధన లేక చట్టము. అలాగే నెవియిం అనగా ప్రవక్తలు, కేతువిం అనగా రచనలు. కేతువిం అనగా రచనలు. ఈ విధంగా పాత నిబంధన గ్రంథాన్ని అవుట్లైన్లో మనం చూడవచ్చు. ఇక క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలను ఎలా వర్గీకరించవచ్చు అనగానే మొట్టమొదట సువార్తలు 4. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సువార్తలు 4 అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరపరమైనటువంటి జీవనము, భూమి మీద ఆయన శరీరధారిగా రావటం, ఆయన రక్షణ సంకల్పాన్ని పూర్తి చేయటం, ఈ విషయాలను ప్రధానంగా సువార్తల్లో మనం చూడొచ్చు. ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క జీవన విధానం, భూమి మీద దేవుని కొరకు ఆయన బ్రతికినటువంటి జీవన విధానాన్ని మనం చూడవచ్చు. సువార్తలు 4. ఆ తర్వాత అపోస్తలుల కార్యములు. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం మనకు అపోస్తలుల కార్యములలో కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు ఒకే ఒక పుస్తకం, అపోస్తలుల కార్యములు తరువాతి పుస్తకం. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలు సుమారు 14 పత్రికలు. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలు అని తర్వాత వర్గీకరించుకోవచ్చు. 14 పత్రికలు, 14 పుస్తకాలు అందులోనికి వచ్చేస్తాయి. ఆ తర్వాత పేతురు గారి యొక్క పత్రికలు 2 పత్రికలు. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి పత్రికలు 2 పత్రికలు. ఆ తర్వాత అపోస్తలుడైన యోహాను గారి యొక్క పత్రికలు 3 పత్రికలు. యోహాను గారు రాసినటువంటి పత్రికలు 3 పత్రికలు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా పత్రికలు రాశారు. యాకోబు రాసిన పత్రిక, యోదావు రాసిన పత్రిక, అవి మొత్తంగా 2 పత్రికలు. యాకోబు రాసిన పత్రిక ఒకటి, యోదావు రాసిన పత్రిక మరొకటి. ఈ 2 కలిపి 2 పత్రికలు, 2 పుస్తకాలు. ఇక చివరిగా ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం. ఈ విధంగా క్రొత్త నిబంధనను మనము వర్గీకరించవచ్చు. ఇలా వర్గీకరించి మనం నేర్చుకుంటే మనకు సులువుగా అర్థమవుతుంది. ముందు భాగాలలో ఈ సంగతులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ వివరణను మనం తెలుసుకోబోతున్నాం. ఆ పుస్తకాలలో ఉన్నటువంటి చక్కని సంగతులను అవుట్లైన్లో మొట్టమొదట మనం నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత వివరణాత్మకంగా కూడా తెలుసుకోబోతున్నాం. అంశమును బట్టి ఆ గ్రంథాలలో పొందుపరచబడినటువంటి సంగతులను మనము వచ్చే భాగాలలో, వచ్చే కోర్సుల్లో మనము పూర్తిగా గ్రహించబోతున్నాం. ఈ లెర్నింగ్ ద్వారా మీరు వచ్చే కోర్సుల్లో కూడా, అంటే మొత్తం అంతా మీరు డిప్లొమా ఇన్ బైబిల్ మొదటి సంవత్సరంలోనే నేర్చుకోవటానికి వీలు పడదు. ఆ తర్వాత వచ్చేటువంటి సంవత్సరాలలో కూడా మీరు దీనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సంగతులను, పూర్తి వివరణను తెలుసుకోవటానికి అవకాశము కలుగుతుంది. ఇక బైబిల్ చదవటానికి ముందుగా ఎటువంటి సిద్ధపాటు అవసరం? బైబిల్ చదవటానికి అనగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి, నేర్చుకోవటానికి, గ్రహించటానికి ముందుగా ఎటువంటి సిద్ధపాటు అవసరం? లోకంలో మిగిలినటువంటి ఆధ్యాత్మిక రంగాలలో, వారి వారి విశ్వాసాలలో ఒకవేళ వారి యొక్క పవిత్ర గ్రంథాలను చదువుకోవాలంటే కనుక స్నానం చేసి కానీ ముట్టుకోకూడదని కొన్ని ఆచారాలు ఉండొచ్చు. లేకపోతే స్త్రీలు బహిష్ట అయినప్పుడు ముట్టుకోకూడదని కొన్ని ఆచారాలు ఉండొచ్చు. లేక వివిధమైనటువంటి ఆచారాలు ఏవైనా వారికి ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి, దేవుడు వ్రాయించిన పుస్తకము దగ్గరకు వచ్చేసరికి శరీరపరమైనటువంటి చట్టాలను కానీ, లేకపోతే నిబంధనలను కానీ, ఆటంకాలను కానీ, ఆచారాలను కానీ దేవుడు పెట్టలేదండి. శరీరపరముగా మీరు స్నానం చేస్తే కానీ బైబిల్ ముట్టుకోకూడదని కానీ, లేకపోతే మీరు బహిష్ట అయినప్పుడు మీరు ముట్టుకోకూడదని కానీ, లేకపోతే మీరు ఫలానా సందర్భంలో ముట్టుకోకూడదని కానీ దేవుడు చెప్పలేదు. అలాగని
మనము అసభ్యకరంగా బైబిల్ని ఇష్టానుసారముగా వినియోగించడానికి కూడా వీలు లేదు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కనుక మనస్సును ఆహ్లాదంగా ఉంచుకొని శరీరపరంగా కూడా కాస్త శుభ్రంగా ఉండి చదువుకుంటే మనకు చదివినది అలాగే నేర్చుకున్నది బుర్రకెక్కుతుంది, మన హృదయంలో భద్రపరచబడుతుంది. అలాగే మన భయభక్తులు కూడా అందులో కనిపిస్తాయి. తండ్రి పట్ల, తండ్రి వ్రాయించిన పుస్తకం పట్ల మనకు ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేటువంటి విషయం కూడా అందులో మనకు కనిపిస్తుంది. కొంతమంది బైబిల్స్ చూస్తుంటేనండి చింపేస్తుంటారు, దాని మీద పిచ్చి గీతలు గీసేస్తుంటారు, పిల్లలకి ఎలా పడితే అలా ఇచ్చేస్తుంటారు. అంటే ఏదో ఉచితంగా దొరికింది అనేటువంటి ఆ చులకని భావంతోనో మరేమిటో, లేకపోతే తక్కువ ధరకు దొరికింది అనేటువంటి చులకని భావంతోనో మరేమిటో అసలు బైబిల్ను చాలా నీట్గా అలాగే కొన్ని సంవత్సరాల పాటు చదివి నేను నేర్చుకోవాలి, ఇది ఎంతో గొప్ప పుస్తకం అనేటువంటి విషయాన్ని ఎరుగక ఇష్టానుసారంగా వాడుతుంటారు. అలా వాడకుండా చక్కగా మీకు సాధ్యమైనంతగా బైబిల్ని పరిరక్షించుకుంటూ దీనికి ఒక కవర్ వేసుకుని, అలాగే దీనిని వాతావరణ పరిస్థితులకు లోనై పాడైపోయేలా ఉంచకుండా చక్కగా దీనిని భద్రపరుచుకుంటూ ఇందులో ఉన్నటువంటి జ్ఞానమును చక్కగా నేర్చుకోవటానికి మీరు సిద్ధపడాలి. ఎటువంటి సిద్ధపాటు అవసరం అనగానే మొట్టమొదట దేవుడు కోరుకుంటున్నటువంటి సిద్ధపాటు ఆత్మీయ సిద్ధపాటు. మనము ఆత్మపరంగా సిద్ధపాటుతో ఉండాలి. దేవుని పట్ల భయభక్తులను చూపి గ్రంథాన్ని నేర్చుకోవటానికి మనం ఉపక్రమించాలి. అంతే తప్ప శారీరకంగా బయట శరీరాన్ని బట్టి ఆయన ఏమీ ఆచారాలను విధించలేదు, విధులను కట్టడాలను కూడా విధించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం. అన్ని హద్దులు దేవుడు చెరిపేశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చేశాడు. ఒకప్పటి కాలం అనుకోండి, అనగా పాత నిబంధన కాలం అనుకోండి, అసలు ఇశ్రాయేలీయులకు తమ చేతులతో వారి చెంత ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకోవడానికి అవకాశాలు లేవు. రాజుల దగ్గర ఉండేవి ప్రతులు, ప్రవక్తల దగ్గర ఉండేవి ప్రతులు. వాటిని ముట్టుకోవటానికి, చూడటానికి వీరికి అవకాశాలు లేవు. వారు చెప్పింది వినడం మాత్రమే. కానీ ఈరోజు మీకు ఎంత గొప్ప అవకాశాన్ని పరమందున్న తండ్రి మిమ్మును ప్రేమించి అనుగ్రహించాడంటే మీ చేతులలో మీకంటూ ఒక సొంత ప్రతి ఉంది, ఒక సొంత కాపీ ఉంది. కనుక చాలా గొప్ప అవకాశం. మీరు మీ అంతట మీరుగా పరిశోధించేటువంటి అవకాశం, నేర్చుకునేటువంటి అవకాశం. కనుక ఈ అవకాశాన్ని ఆత్మీయ సిద్ధపాటుతో మీరు స్వీకరించాలి. శరీరపరంగా దేవుడు ఎటువంటి కట్టడాలను, ఆచారాలను ఇవ్వలేదు. కనుక అటువంటి సిద్ధపాటు అవసరం. ఆత్మీయ సిద్ధపాటు నేర్చుకోవాలి, తదనుగుణంగా నేను బ్రతకాలి, అనేకులకు ఈ వాక్యమును నేర్పించాలనేటువంటి సిద్ధపాటు ఆత్మీయంగా మనకు ఉండడం చాలా అవసరం. అలాగే బైబిల్ నేర్చుకున్నటకు ఎవరు అర్హులు? బైబిల్ నేర్చుకున్నట్టుకు ఎవరు అర్హులు? చదవడం, వ్రాయడం, సంగతులను గ్రహించడం వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అర్హులే. మనుష్య పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ నేర్చుకోవడానికి అర్హులే. మిగిలినటువంటి మత విశ్వాసాలలో ఒకవేళ వారికి ఏమైనా కట్టుబాట్లు ఉన్నాయేమో, కొందరు మాత్రమే ఈ గ్రంథాన్ని ముట్టుకోవాలి, కొందరు మాత్రమే చదవాలి, కొందరు మాత్రమే అభ్యసించాలి, అందరికీ వీలు లేదని వారికి ఏమైనా వారి యొక్క విశ్వాసాలలో ఆచారాలు, కట్టడాలు ఉన్నాయేమో. కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎటువంటి హద్దు ఇక్కడ పెట్టలేదండి. ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే, అమెరికా, ఆస్ట్రేలియా, అలాస్కా, ఇండియా, చైనా, రష్యా, జపాన్, సౌదీ, ఎక్కడ ఉన్నవారైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని నిరాటంకముగా, నిరభ్యంతరంగా చదవచ్చు, అభ్యసించవచ్చు. అందుచేతనే కదా దేవుడు కేవలం హీబ్రూ భాషలో దీని నుంచే లేదు, కేవలం గ్రీకు భాషలో దీని నుంచే లేదు, ప్రాచీన భాషలలో దీని నుంచే లేదు. అనేక మంది తన యొక్క సేవకులను ప్రేరేపించి అచ్చుయంత్రం కనుగొన్న తర్వాత జాన్ గ్యూటన్బర్గ్ ఈ బైబిల్ని ప్రింట్ చేయాలనుకున్నాడు. బైబిల్ ప్రచురింపబడాలి, బైబిల్ కాపీలు నాకు కావాలి, అందుకొరకే నేను అచ్చుయంత్రాన్ని కనిపెట్టాను అని చెప్పి ఆ విధంగా తాను బైబిల్ని అనేక మంది వద్దకు తీసుకుని వెళ్ళటానికి తన వంతు పాత్రను నెరవేర్చినట్టుగా మనకు చరిత్ర ఆధారాలను చెబుతోంది. కనుక ప్రియులారా, దేవుడు మన భాషలోనికి పరిశుద్ధ గ్రంథమును అనుగ్రహించటంలో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం ఏమిటి? అందరూ బైబిల్ నేర్చుకోవాలి, అందరూ బైబిల్ నేర్చుకోవాలి. చదవడం, రాయడం, గ్రహించడం వచ్చా? సరే, మీరు బైబిల్ నేర్చుకోండి. బైబిల్ నేర్చుకున్నట్టుకు ఎవరు అర్హులు అంటే ప్రతి ఒక్కరూ, మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే అందరికీ నిత్య జీవం కావాలి కదా, అందరూ నిత్య జీవంలో ప్రవేశించాలనే కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆసక్తి మీలో కూడా ఉన్నప్పుడు ఆ నిత్య జీవాన్ని చేరుకోవాలనేటువంటి ఆ ప్రక్రియ సంపూర్ణం అవుతుంది, ఫలవంతం అవుతుంది. అలాగే బైబిల్ యొక్క విశిష్టత చాలా గొప్పది.
ప్రపంచంలో ఇప్పటి వరకు సుమారు 500 కోట్ల కంటే ఎక్కువగా అమ్ముడైనటువంటి లేక అందించబడినటువంటి ప్రతులు బైబిల్వి మాత్రమే. మిగిలిన ఏ పుస్తకానికి కూడా ఆ ఘనత లేదు. 500 కోట్లకు పైగా కాపీలు అనేక మంది వద్దకు వెళ్ళాయి, ఇంకనూ వెళుతున్నాయి, చేరువవుతున్నాయి. అలాగే అనేకమైనటువంటి భాషలలోనికి తర్జుమా అయినటువంటి పుస్తకముగా కూడా బైబిల్ మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఏ పుస్తకానికి కూడా ఈ గొప్పతనం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ భాషలలోనికి తర్జుమా అయినటువంటి పుస్తకము ది బైబిల్, హోలీ బైబిల్. అలాగే ఈరోజు బైబిల్ని చదివి అనేక మంది ప్రేరేపింపబడుతున్నారు. ఏదో బైబిల్ని చదివి ప్రక్కన పెట్టేయడానికి కాదు కదా, బైబిల్ చేత ప్రేరేపింపబడుతున్నారు, జీవితాలు మారుతున్నాయి. మిగిలిన ఏ పుస్తకాలు కూడా మనుషుల జీవితాలను మార్చలేకపోతున్నాయి, కానీ దేవుని యొక్క గ్రంథము మనుషుల యొక్క జీవితాలను మార్చుచున్నది. అనేక మంది మనుషుల జీవితాలను ప్రేరేపించుచున్నది. ఇన్స్పిరేషన్. ది హోలీ బైబిల్ ఇన్స్పిరేషనల్ బుక్. కనుక దేవుని గ్రంథము పరిశుద్ధ ప్రవక్తల చేత దేవుడు తన ఆత్మ ప్రేరేపణను దయచేసి వ్రాయించినటువంటి పుస్తకముల సమాహారముగా కనిపిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథము అనేక మంది మనుషుల జీవితాలను ప్రేరేపించుచున్నది, వారినందరినీ కూడా మార్చుచున్నది. ట్రాన్స్ఫార్మ్, పాత జీవితం నుండి, పాపపు జీవితం నుండి మార్చుచున్నది. కనుక ప్రభుత్వాలు నిజంగా ఈ విషయం మీద దృష్టి పెట్టగలిగితే, ఎన్నో తరాలుగా ప్రూవ్ చేయబడింది కదా, ఈరోజు క్రొత్తగా జరుగుతున్నటువంటి విషయం ఏం కాదు, ఎన్నో తరతరాలుగా ప్రూవ్ చేయబడింది, నిరూపింపబడింది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు మనస్సున పెట్టి, ఇదిగో ఈ ప్రజలందరికీ ఈ మహాజ్ఞానం అత్యవసరంగా ప్రకటింపబడాలి, వీరందరూ కూడా నేర్చుకోవాలి, దేవుని గ్రంథాన్ని అభ్యసించాలనేటువంటి ఆలోచన వరకు ఉంటే నిజంగా వారి రాజ్యాలు, వారి పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాలు సస్యశ్యామలంగా మారిపోతాయి, సుభిక్షంగా మారిపోతాయి. వారందరూ కూడా నీతిని గ్రహించేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక బైబిల్ యొక్క విశిష్టత అనగానే ఎంత అంతా కాదు, అన్ని విషయాలలో కూడా బైబిల్ మొట్టమొదటి స్థానంలోనే నిలిచింది. ఇది యుగాంతము వరకు కూడా నిలిచే సంగతి. కనుక ఎంత గొప్ప బైబిల్ని మీరు నేర్చుకుంటున్నారు. ఈ విషయాలన్నింటితో ఈ మాడ్యూల్ 1 లెసన్ 1 మొదటి పాఠాన్ని నేను ముగిస్తున్నాను. వచ్చే పాఠాలలో మనము మిగిలినటువంటి దేవుని సంగతులను క్రమముగా నేర్చుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలము తోడై మిమ్మల్ని నడిపించునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, మీరు దయచేసిన మీ మహాజ్ఞానపు సంగతులను బట్టి మేమందరము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీరు మమ్మను ప్రేమించి మీ మహాదీవెనలు మాపై కుమ్మరించి మీ గ్రంథమును నేర్చుకొనుటకు అవకాశమును దయచేసినందుకు మేమెంతగానో సంతోషిస్తూ మిమ్మను స్తుతిస్తున్నాము, కీర్తించుచున్నాము. కేవలము వినువారు మాత్రముగా, కేవలము నేర్చుకుని మాత్రముగా మేము ఉండిపోకుండా మీ చిత్తమును నెరవేర్చుచు మేము గ్రహించిన ప్రతి సంగతిని మా యొక్క నడవడికలో చూపిస్తూ, తండ్రి మీ చిత్తమును నెరవేర్చడానికి మాకు సహాయమును దయచేయండి. ఎటువంటి ఆటంకములు రాకుండా లేకుండా దుష్టుని యొక్క కీడు నుండి, వాని శోధన నుండి మమ్మను తప్పిస్తూ, తండ్రి పరిశుద్ధ గ్రంథమును ఆద్యంతము చక్కగా అభ్యసించగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ దృష్టిలో కాపాడమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు
సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.